ఇంట్లో ఉండేది కొంత సమయం, బయట గడిపేది ఎక్కువ సమయం. సినిమా అంటే మనకు వేరే ఫ్యామిలీ ఉంటుంది. ఇండస్ట్రీ ఈజ్ ఎ సెపరేట్ ఫ్యామిలీ. ఎగ్జాక్ట్. మనం ఇంటికి రావడం అన్నది అది ఇంకా కస్టమరీ అన్నమాట. ఎంతమందిని కావాలి సార్? ఎంతమందిని కలవాలి, ఎంతమందితో నలగాలి, అది ఎవరికైనా అంటే బ్యాడ్గా తీసుకుంటారు కానీ బట్ ఇండస్ట్రీ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. నేను ఇన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నా కదా, ఇక్కడ ఉండే అనుబంధాలు కానీ, ఇక్కడ ఉండే అంతఃకరణలు కానీ, లేకపోతే ఇక్కడ ఉండే ఆ అటాచ్మెంట్స్, కనెక్ట్స్ బయట ప్రపంచంలో చాలా తక్కువ, చాలా తక్కువ, జీరో అని కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే అంటే మనం ఉండేదాన్ని బట్టి ఉంటది. అఫ్ కోర్స్ అది ఎక్కడైనా ఉంటుంది అనుకో, ఎక్కడైనా. గురువు గారు అన్నారు రాలేదు. ఎంతవరకైనా అంతవరకు చేసి రిటైర్మెంట్ లేని జీవితం ఒక కళారంగం మాత్రమే. అవును. మనం పోయాక కూడా మన శవాన్ని పెట్టి యాక్ట్ చేసేయచ్చు. ఒక 5 నిమిషాలు ఈ శవాన్ని పెట్టండి సార్, షాట్ తీసుకొని పంపిస్తానంట అని ఎమోషన్ కాదు. అందుకే కాదు ఆయన ఏ క్షణంలో ఆ మాట అన్నారు. ఇప్పుడు వచ్చేసింది, ఇప్పుడు ఎన్టీ రామారావుని పెట్టి కూడా తీసేయచ్చు సినిమా, నాగేశ్వరరావుని పెట్టి చేసేయచ్చు, పోయిన వాళ్ళందరినీ పెట్టి దిలీప్ కుమార్ పెట్టి కూడా చేసేయచ్చు. ప్లాన్ చేస్తున్నట్టు అన్ని జరుగుతాయి, అన్ని జరుగుతాయి. ఇప్పుడు మనకేం టెక్నాలజీలో ఏమొస్తాయి ఏమి రావని ఎప్పుడు ఊహించలేదు కదా. 16mm నుంచి 35mm అయింది, బ్లాక్ అండ్ వైట్ కలర్ అయింది, సినిమా స్కోప్ అయింది, 6 track స్టీరియోఫోనిక్ అయింది, డాల్బీ అయింది, మల్టీప్లెక్స్ వచ్చి మన కళ్ళ ముందే అన్ని మారుతూ 5.6 ఉండేది 5.9 అంట సౌండింగ్ లో. ఇంత డెవలప్మెంట్ ఇది మనం వీళ్ళకి టైం ఇవ్వలేము కుటుంబానికి. అవును, అందులో సినిమా అంటే ఎంతమంది యొక్క అంటే అలాంటప్పుడు ఇప్పుడు తనకి తను బిజీగా ఉండి నీ మట్టుకు నువ్వు కూడా బిజీగా ఉండి మెకానికల్ అనిపించట్లేదా మీకు ఈ మ్యారీడ్ లైఫ్? కుటుంబం ఉంది సార్, అందుకే కుటుంబం. మా కుటుంబం ఉన్నది సార్, అత్తమ్మ ఉంది, మా మరిది ఉన్నాడు, మా చెల్లి ఉంది. అందరూ మీ దగ్గరే ఉంటారా? అందరం ఒక దగ్గరే ఉంటాం. అవునా? సామూహిక భోజనాలు, అందుకే టీవీ సీరియల్ ఉంటది అనమాట మీ ఇల్లు. అందుకే ఆవిడ గ్రేట్ అని ఎందుకన్నాను అంటే, మొదట్లో వచ్చిన కొన్ని ఆలోచనలు పక్కన పెడితే అందరం ఒక ఇంట్లో ఉండాలన్న ఆలోచన తీసుకొచ్చింది. మొదట్లో ఏముండేవి ఆలోచనలు? ఏముందండి, ఇప్పుడు తమ్ముడు వాళ్ళు ఉన్నారు, వాడిది ఒక రకమైనటువంటి ఫీల్డ్, నాదొక రకమైనటువంటి ఫీల్డ్. నేనే అర్ధరాత్రి వస్తానో వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. వాళ్ళదొక సిస్టమేటిక్, 8ంటికి ఉద్యోగాన్ని వెళ్ళిపోవాలి, 6ంటికి ఇంటికి రావాలి, 7ంటికి తినేసేయాలి, 8ంటికి పడుకోవాలి, 9 మళ్ళీ అదొక రకమైన ఉద్యోగం. అంటే ఎలా ఉంటుంది? అవును, మా ఇద్దరిది అలా కాదు కదా. మరే మా దగ్గర పుస్తకాలు, పేపర్లు, ఆ డ్రెస్సులు, వాటికి ఒక సగం జీవితము, అసిస్టెంట్లు, వ్యాపారాలు, పొద్దున్న లేవగానే ఇద్దరం అరుచుకో, ఒకరు తొందరగా మేకప్ కానీ నీది, నువ్వు తొందరగా నీ బట్టలు ఎత్తుకో, నువ్వు నీది, ఇవాళ ఏంటో ప్రోగ్రామ్ నాకు చెప్పలేదని ఈవిడ, రేపేం జరుగుద్దో అని నేను, ఇట్లా పాపం వాళ్ళకి అందరూ. కానీ ఇవన్నీ ఒక దగ్గర ఉంటేనే జరుగుతుంది అనేది ఆలోచన. పెద్దరికంగా ఇంట్లో ఒకళ్ళు ఉంటే భయం ఉంటుంది, తోడబుట్టిన వాళ్ళు ఉంటే సహకారం ఉంటుంది. అదే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, మా అమ్మ నా దగ్గర లేదు, మా అమ్మ దగ్గర నేను ఉన్నాను అన్నావు చూడు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో. నాకు మర్చిపోలేదు నేను. థ్యాంక్ యూ సార్, మంచి మాట. నాకు ఎవరు చెప్పారు అంటే అనంత అనే చెప్పారు, రాజ్బాబు గారి తమ్ముడు. ఓకే, అత్యంత ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటాను. నేను ఒక కడుపులో పుట్టకపోయినా నన్ను తమ్ముడు అరేను, మా దాంట్లో చివరుడిగా నువ్వు. అరే రాజ్బాబు గారిని నువ్వు అంత గొప్పగా ఇమిటేట్ చేస్తావు. నేను ఎంతమందినో చూశాను ఇది రాజ్బాబుని ఇమిటేట్ చేసిన వాళ్ళని. నీ అంత యాప్ట్ గా, నీ అంత ఎగ్జాక్ట్ గా ఇమిటేట్ చేసిన వాళ్ళని నేను చూడలే. నేను మొన్న నువ్వు స్టూడియోలో చేస్తే నేను అసలు షాక్ అనమాట. సౌండింగ్, ఆ నాజల్ వాయిస్, ఆ టంగ్ మంటుంది రాజ్బాబు వాయిస్, అవి పర్ఫెక్ట్. నువ్వు అసలు ఎక్స్ట్రాడినరీ. పొద్దున్న లేసి ఆయనకు దండం పెట్టుకుని బయటకు వెళ్తాడు సార్. అవునా? దేవుళ్ళు కూడా రమణ మహర్షి గారు ఉంటారు, రమణ మహర్షి గారు, రాజ్బాబు గారు ఉంటారు. ఓకే, నేను దండం పెట్టుకుని నా ప్రయాణం వల్ల అలా ఎక్కడి నుంచో వేరే ఇండివిజువాలిటీ వచ్చిన ఒక అమ్మాయి, ఆమెకి ఉంటాయి ఇండివిజువాలిటీ, ఏదో ఆమె సెలబ్రిటీ, ఏదో నార్మల్ అమ్మాయి అయితే అవును భయపెట్టో బుజ్జగించో అంతా కుటుంబం అని చెప్పొచ్చు. వెరీ ఇండివిజువాలిటీ ఉంది అమ్మాయి. ఆమె సంపాదన ఆమెకు ఉంటుంది, ఆమెకు స్టార్డమ్ ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే నేను ఇప్పుడు సినిమా హిట్ కొట్టా, నాకన్నా ముందు సేద టైగర్స్ తో హిట్ కొట్టేసి, అవును అవును బ్రహ్మాండమైన హిట్ కొట్టింది ఆవిడ.
అట్లా ఇప్పుడు జర్నలిజం నుంచి సినిమాలోకి ఎలాగమ్మా జరిగింది తన వల్లేనా? నాదంతా నా ధోరణి అంతా జర్నలిస్టే సార్. నాకు అంటే నాకు అక్కడనే రెస్పెక్ట్ ఉంటది. ఆ ఫీల్డ్ నాకు నేనుండే నా దానికి నాకు అదే ఫీల్డ్ కరెక్ట్ అని చెప్పేసి నాకు అంచుకోట నేను అట్లనే ఉంచుకోవాలనుకున్నా. కానీ లగ్గంకి బిఫోరే ఇట్లా వాళ్ళు కాల్ చేసి ఉండే అనమాట డైరెక్టర్ తేజ అన్న. సీజన్ 1 కి తేజ అన్న డైరెక్టర్, రైటర్ ప్రదీప్ అద్వైతం అన్న వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా స్టోరీ అనుకుంటున్నాం, ఒకసారి నువ్వు వస్తే మంచిగా ఉంటదమ్మా, ఒకసారి విను కథ ఏంది అని అంటే. నాకు భయం సార్, నాకు సినిమాల దాకా ఆఫీస్లోకి పోవాలి కథలు వినాలంటే నాకు భయం. ఎందుకు ఏమో అది ఒక భయం ఉండిపోయింది నాకు. మేము వార్తలు చదివేటోళ్ళం, జర అది ఒకటి తెలుస్తుంటది. అమ్మో ఎందుకు ఈ లోన్ పనులు ఉన్న కాడ ఉండి తిని సాపేసుకొని అనుకోక మనకెందుకు ఈ కథలన్నీ అని చెప్పేసి అనుకునే కథ నేను. అంటే ఉన్న కాడనైనా సరే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, లేని ఒకటి క్రియేట్ చేసుకొని ఏ నింద నా నెత్తి మీద వేసుకుంటాను అనే భయంతో బతికిన అమ్మాయిని నేను. సో నేను వాళ్ళు ఫోన్ చేయని నేను కట్ చేయ, వాళ్ళు ఫోన్ చేయని నేను కట్ చేస్తా అంటే చూసి ఎందుకు అట్లా కట్ చేస్తున్నావు, ఎవరిది ఆ ఫోన్, ఎవరిది ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అంటే చెప్పినా నేను. అంటే అవునా ఒకసారి నేను మాట్లాడతా అని చెప్పి తిని మాట్లాడితే తేజ అన్న మాట్లాడింది. అరే రాకి నేను తేజ అన్నని మాట్లాడతాను, ఫోన్ జర చూడు కథ మంచిగా ఉన్నది, అమ్మాయి ఫోన్ కూడా సరిగా రెస్పాండ్ అవుతలేదు అని అంటే, ఆయన ఎవరు అనుకుంటున్నావు, ఇట్లా మాకు తెలిసిన నేను ఒక్కసారి ఆఫీస్ దాకా నేనే తీసుకుపోతాను నువ్వు ఒకసారి ఆఫీస్ దాకా వెళ్ళి కథ ఒకసారి విను, ఎంతో మంచిగా ఉంటుంది తప్ప ఆయన అంతగానో చెప్పడు, ఒక ఆర్టిస్ట్ అయి ఉండి ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నా అని చెప్తున్నాడు, విను కథ ఏంది అని అంటే. పోయి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పేపర్లు ఇచ్చిండ్రు. ఇక మనకు అలవాటే కదా పేపర్లు పట్టుకొని చదువుడు, అది పట్టుకొని నేను చదివిన. అసలు ఈ క్యారెక్టర్ కు నువ్వే యాప్ట్ అది అని చెప్పేసి అన్నారు. దర్శి పక్కన నువ్వు యాక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.